హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మనం భగవద్గీత క్లాస్ లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దివ్య విభూతుల్ని గురించి చర్చిస్తున్నాము. మనం ఈ రోజు చర్చించబోయే శ్లోకము 10.11. ముందుగా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండాలి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈరోజు 10.11 శ్లోకాన్ని చర్చిద్దాము. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయము యందు వసించును. తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితముకు అంధకారమును నశింపజేయును. మనకి శ్లోకం మళ్ళీ ఇంకోసారి చదువుతాను తాత్పర్యము. నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించును. తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితముకు అంధకారమును నశింపజేయుదును. ఈ శ్లోకాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? ఈ శ్లోకం ఏంటి అంటే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది చతుశ్లోకి భగవద్గీతలో చివరి శ్లోకం 10.11. అసలు చతుశ్లోకి భగవద్గీతలో మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు 10వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అంటే, ఇక్కడ మనకి 7వ శ్లోకం చూస్తే మనకు అది అర్థమవుతుంది. 10.7 ఏతాం విభూతి యోగంచ మమయో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నా దివ్య విభూతిని యోగ శక్తిని యథార్థముగా ఎరిగినవాడు నా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య విభూతిని యోగ శక్తిని యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన భక్తియుత సేవలో నెలకొని ఉంటారు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన భక్తియుత సేవలో కొనసాగాలి, భక్తియుత సేవలో ఉండాలి అంటే ఆయన దివ్య విభూతుల్ని మనం తెలుసుకోవాలా. తెలుసుకోవడం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఏది సాధించాలనుకుంటున్నామో ఆ సాధించే సాధ్య ఏదైతే ఉంటుందో అది ఎందుకు సాధిస్తున్నాము అనే దానికి మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనం పుట్టుకతోనే శుద్ధ భక్తులం కాదు, మనమందరం బద్ధ జీవులం. అందుకనే ఈ భూమి మీదకి వచ్చాం. అది మనం ముందు అర్థం చేసుకోవాలి. మనకి ఆటోమేటిక్ గా సహజమైన ప్రేమ అనురాగం శ్రీకృష్ణ భగవానుడి పట్ల లేవు. సహజ ప్రేమ అనురాగాలు లేని వాళ్ళు సాధనా భక్తులు మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడానికి మనకి ఎప్పుడు కూడా ఒక మోటివేషన్ కావాలి. శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయాలి అని ఎప్పుడు మనం తెలుసుకుంటాం, కానీ ఎందుకు చేయాలి? ఇంకొకటి, చెయ్యాలి అంటే మనకి ఆయన యొక్క గొప్పతనం తెలిసి ఉండాలి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో మనకి చెప్తున్నారనమాట, నా యొక్క దివ్య విభూతుల్ని తెలుసుకుంటే అప్పుడు నా గురించి నీకు అర్థమవుతుంది, అప్పుడు నువ్వు నాకు శరణాగతి పొందగలవు. ఎప్పుడైతే ఈ చతుశ్లోకి భగవద్గీతలో ఉన్న 4 శ్లోకాలు శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారు, తర్వాత అర్జునుడు చెప్తాడనమాట, ఇప్పుడు నేను 100% నిన్ను ఒప్పుకుంటున్నాను.
నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్తారనమాట. అంటే ఇక్కడ ఆయన యొక్క దివ్య విభూతులు అంత ముఖ్యమైనది. అయితే మొత్తము 4 శ్లోకాల్లో కూడా ఆయన యొక్క దివ్య విభూతుల్ని వివరిస్తారు. మొదటి శ్లోకం 10.8లో ఏం చెప్తారంటే అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. అది మొదటి శ్లోకంలో చెప్తున్నారు. నేనే మొత్తము ఆధ్యాత్మిక భౌతిక జగత్తులన్నిటికీ కూడా మూల కారణము నేనే. అన్ని నా నుండే ఉద్భవిస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చిస్తారు. అన్నిటికీ కూడా నేనే కారణం, సర్వకారణ కారణం నేనే అని శ్రీకృష్ణ భగవానుడు మనకి 10.8లో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ మూల కారణం అంటే మనకి కూడా మూల కారణం ఆయనే. మనకి దీన్ని బట్టి శ్రీకృష్ణ భగవానుడికి మనకు ఉన్న సంబంధ జ్ఞానం ఏమిటో తెలుస్తుంది. కృష్ణుడి నుంచే మనం వచ్చాము. మనందరికీ పిత ఆయనే. ఆయనే ఆది. ఆయనలో ఉన్నటువంటి చిన్న కణాలం మనం. ఆయన విభువు అయితే మనం అణు. ఆయనే మన అస్తిత్వానికి మూలము అని ఆయనకి మనకున్న సంబంధం ఏమిటో మనకి 10.8లో తెలుస్తుంది. తర్వాత 10.9లో చెప్తున్నారు. ఏమంటున్నారంటే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ శ్లోకం ఈ మొత్తము చతుశ్లోకి భగవద్గీతలో కూడా ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకమైనది. దీన్ని మనం అర్థం చేసుకుంటే మనకి మొత్తము భగవద్గీత భాగవతం సారాంశం మొత్తం అర్థమైనట్టే అన్నమాట. ఇందులో ఏమంటున్నారు? మచ్చిత్త మద్గత ప్రాణ. మచ్చిత్త అంటే నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క మనసుని నాకు అర్పించు. ఎలా అర్పించాలి? శ్రీకృష్ణ భగవానుడే నాకు లక్ష్యము. ఆయన తప్ప వేరే గమ్యం నాకు లేదు అనే విధంగా మనము ఎప్పుడు కూడా ఆయన మీదనే మన మనసుని సంలగ్నం చేసి ఉంచాలి. ఎవరైతే ఆ విధంగా ఉంచుతారో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఆ భావం ఎలా ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవాను మీద మనసుని సంలగ్నం చేసి ఒక లోభం అనేది ఉండాలి. లోభం అంటే ఆయన నాకు ఏ విధంగా అయినా కావాల్సిందే. ఆయన తప్ప నాకు వేరే గమ్యం లేదు అని 100% మన మనసు ఎప్పుడు కూడా ఆయననే స్మరిస్తూ ఉండాలి. అది మచ్చిత. మద్గత ప్రాణ. శ్రీకృష్ణ భగవానుడే నాకు ప్రాణం. ఎలా అంటే ఇప్పుడు ఈ శరీరానికి ఆధారం ఎవరు? ప్రాణం. ప్రాణం ఉంటే ఈ శరీరం నిలబడి ఉంటుంది. లేకపోతే ఆ శరీరం మరణిస్తుంది. అలాగే నాకు ప్రాణం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. నేను ఆయన్ని పొందాలనుకుంటున్నాను. ఆ విధమైన ఒక 100% ఒక మన శరీరము ఇప్పుడు చూడండి, ఎవరైనా గట్టిగా వచ్చి మనకి గాలి ఆడకుండా చేశారనుకోండి, ఏమనిపిస్తుంది? నాకు ఒక్క నిమిషం ప్రాణం పోయినట్టు అనిపించింది. అంటే ఏమిటి? మనకు ఒక్కొక్కసారి ఏదన్నా విపత్తు జరిగినప్పుడు ఏదన్నా చిన్నయైనా మనకు గాలి ఆడనప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో! నా ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది అని అంటాం. అంటే శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే నాకు ప్రాణం పోతుందేమో అన్నంత భావం కలగాలన్నమాట. మద్గత ప్రాణ. ఆయనే నా జీవితానికి ఆధారము. ఎవరైతే ఆ భావంలో ఉంటారో, ఆ భావంలో ఉంటూ తర్వాత ఏం చెప్పారు? బోధయంత పరస్పరం. బోధయంత అంటే ఎవరైనా ఒక ఇద్దరు భక్తులు కలిసినప్పుడు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథల్ని ఎలా చెప్పుకోవాలంట? ఆ భక్తుడు వినడానికి సిద్ధంగా ఉంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ ఆ భక్తుడు చెప్పడానికి సిద్ధంగా ఉంటే నేను వినడానికి సిద్ధంగా ఉంటాను. కృష్ణ కథ ఉంటే చాలు, నేను వినడానికైనా చెప్పడానికైనా సిద్ధము. ఒక భక్తుణ్ణి కలిస్తే మన యొక్క భావం ఈ విధంగా ఉండాలి. వినడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉండాలి. అది బోధయంత పరస్పరం. తర్వాత కథయంతశ్చ. కథయంతశ్చ అంటే ఎవరు లేరు నా ముందల, నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడేం చేయాలి? ఎవరు చెప్పడానికి లేరు, వినడానికి లేరు. అందుకని నాలో నేనే కీర్తన చేసుకుంటాను. నేనే కృష్ణ నామాన్ని జపిస్తాను, కృష్ణ గుణగానాన్ని చేస్తాను.
కృష్ణుడి గురించి నాకిష్టమైనవి నేనే గానం చేసుకుంటూ ఉంటాను. అంటే మన మనసులో మనమే కృష్ణుడితోని రమించాలి. కథయంతశ్చ మాం నిత్యం. ఎప్పుడు అంటే ఎప్పుడు నిత్యము ప్రతి క్షణము తుష్యంతి చ రమంతి చ. ఆ విధంగా కృష్ణ కథలో, కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో నేను 100% ఆనందాన్ని పొందుతాను. నేను 100% సంతృప్తిని పొందుతాను అని చెప్తున్నారంట. ఒక భక్తుల యొక్క భావం ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఈ శ్లోకాన్ని చూస్తే ఒక భక్తుడి యొక్క భావం ఏ విధంగా ఉండాలి అని భాగవతంలో మనకు భక్తి రసామృత సింధులో కూడా రూప గోస్వామి చెప్పారు. ఏం చెప్పారంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భక్తిర్ ఉత్తమ అంటే ఉత్తమమైన భక్తి. అది ఏమిటి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అంటే నేను ఏ విధమైన కోరిక లేకుండా జ్ఞానం ద్వారా, కర్మ ద్వారా వచ్చేటటువంటి ఫలితాలని కూడా నేను ఆశించకుండా అనుకూల్యేన కృష్ణానుశీలనం. శ్రీకృష్ణ భగవానుడికి ఎలా ప్రియం కలుగుతుందో ఆ విధంగానే నేను కృష్ణ సేవ చేస్తాను. అది భక్తిరుత్తమ. అటువంటి భక్తి ఉత్తమమైన భక్తి. మనకి మచ్చిత్త మద్గత ప్రాణ అంటే మనము కూడా అది ఈ శ్లోకాన్నే మనకి వివరిస్తూ ఉందన్నమాట. అన్యాభిలాషిత శూన్యం అనేది ఉత్తమ భక్తి అయినట్లయితే, ఆ ఉత్తమ భక్తిని ఎలా సాధన చేయాలి అని మనకి ఇక్కడ వివరిస్తూ ఉంది. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. నేను శ్రీకృష్ణ భగవానుడి పట్ల నా మనస్సుని, నా చిత్తాన్ని ఆయన మీదనే సంలగ్నం చేసి ఉంచుతాను. శ్రీకృష్ణ భగవానుడే మద్గత ప్రాణ. శ్రీకృష్ణ భగవానుడే నాకు ప్రాణంతో సమానం. అటువంటి కృష్ణుడి గురించి నేను ఎప్పుడు కూడా అదేమని చెప్తున్నారు? బోధయంత పరస్పరం. నేను వినడానికి కానీ, చెప్పడానికి కానీ సిద్ధంగా ఉన్నాను. కథయంచశ్చ మామితి. ఎవరు లేకపోతే నేను కృష్ణుడి యొక్క గుణగానం చేస్తాను. తుష్యంతి చ రమ్మంతి చ. ఎప్పుడు నేను ఆ విధమైన కృష్ణ కథా చర్చలో, ఆ భావంలో ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతాను. ఇది మనకి శ్రీకృష్ణ భగవానుడికి మనకు ఉన్నటువంటి అభిధేయ జ్ఞానం గురించి చెప్తుంది. అభిధేయ సంబంధం గురించి. కృష్ణుణ్ణి పొందాలి అంటే ఏ విధంగా మన సాధన ఉండాలి అని మనకి 10.9 శ్లోకం ద్వారా చెప్పొచ్చు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు 10.10లో తేషాం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. తేషాం ఏమంటున్నారు ఇక్కడ? తేషాం అంటే వారికి. ఎవరికి? ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఎవరు? వాళ్ళు భక్తులు, వాళ్ళు సాధనా భక్తులు. వాళ్ళు సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. సతతం ఎప్పుడు కూడా నన్నే స్మరిస్తూ ఉంటారు. ఎలా? భజతాం ప్రీతిపూర్వకం. ఎంతో ప్రీతితోని నన్ను భజిస్తూ ఉంటారు. అది ఎలా అంటే మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఎవరైతే వాళ్ళెవరు? కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంటే కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఉన్నారు. నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళకి దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. వారికి దదామి బుద్ధి యోగంతం. నేనే బుద్ధిని ప్రసాదిస్తాను. ప్రసాదించడం వల్ల ఏమవుతుంది? ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తారంట? ఏ విధమైన జ్ఞానంతోని మనం శ్రీకృష్ణ భగవానుడిని పొందగలమో, ఆయన్ని చేరుకోవాలి అంటే ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి జ్ఞానాన్ని నేను నీకిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తం ఏవ దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. ఆ విధంగా ఆయన అటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం వల్ల మనము శ్రీకృష్ణ భగవాన్ని పొందగలము. శ్రీకృష్ణ భగవాన్ని పొందడానికి ఎటువంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని నీకిస్తాను. దదామి బుద్ధి యోగంతం. ఎవరికిస్తారంట అటువంటి బుద్ధిని? సతతాం అంటే సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడైతే సతతము ఆయనని ప్రీతితోని, ప్రేమతోని భజిస్తూ ఉంటారో వాళ్ళకిస్తాను అని చెప్తున్నారు. ఇదేం చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో? మనకి ప్రయోజన సంబంధం, ప్రయోజన జ్ఞానం గురించి చెప్తుంది. అంటే ఏమిటి? ఎప్పుడూ నిరంతరం శ్రీకృష్ణ భగవానునే భజించే వారికి ఏం జరుగుతుందంట? శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని ఇస్తారంట. ఎటువంటి జ్ఞానము? ఆయన్ని చేరుకోవాలంటే ఎటువంటి జ్ఞానం అవసరం? ఆ జ్ఞానాన్ని ఇస్తారు. దాని వల్ల మనం ఆయన్ని చేరుకోవచ్చు.
వాళ్ళు ఇక్కడ ఏమన్నారు, ఏన మాముపయాంతితే అంటే నన్ను పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను, వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్తున్నారు. ఆ తర్వాత మనకి 10.11 లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, సరే మనం ఈ 3 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నాము? కృష్ణ భగవానుడు ఆయన్ని చేరుకోవాలి అంటే ఏం కావాలన్నాడు? జ్ఞానం కావాలన్నాడు. ఆ జ్ఞానాన్ని ఆయన మనకిస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడంట? నిరంతరం ఆయన్ని భజిస్తే, ఆయన గుణగానాలు చేస్తే, ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. మరి ఈ విధంగా కృష్ణుడు జ్ఞానం ఇవ్వాలి అంటే, నేనొక సాధకుడిని, నేను ఈ మధ్యలో భక్తిని ప్రారంభించాను. అటువంటి సాధక భక్తుడినైన నాకు, ఈ విధంగా కృష్ణుడిని ఎప్పుడూ స్మరించడము, ఆ విధంగా ఆయన స్మరించడం వల్ల జ్ఞానం ఇవ్వడము, అది పొంది నేను కృష్ణుడిని చేరుకోవడము, ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదంతా నాకు సాధ్యమేనా? నేను ఈ విధమైన భక్తిని చేయగలనా? అని ఎవరికైనా సందేహం కలిగితే, వాళ్ళ యొక్క సందేహాన్ని మనకి 11వ శ్లోకంలో నివృత్తి చేస్తున్నారనమాట. ఏమంటున్నారు ఇందులో? తేషాం మేవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః. తేషాం, మళ్ళీ ఇక్కడ తేషాం వచ్చింది. తేషాం ఎవరికైతే, ఎవరు వాళ్ళు? ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఎవరు వాళ్ళు? సతతం సతతం యుక్తానం ఆయనలోనే నిరంతరం మగ్నులైన వాళ్ళకి భజతాం ప్రీతిపూర్వకం, ఎప్పుడూ కూడా ఆయన్నే ప్రీతితోని భజించే వారికి, లేదా ఇదొకటి ఎవరైతే వాళ్ళు ఇదైనా కావచ్చు. ముందు ఇంకొక శ్లోకం ఉంది. 10.9 మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ ఏమంటున్నారు? తేషాం తర్వాత ఏవా, వాళ్ళకి నిశ్చయంగా ఏం జరుగుతుందంట? అనుకంపార్థం అంటే వాళ్ళకి నేను ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాను. అప్పుడు ఏం జరుగుతుందంట మనకి? అనుగ్రహాన్ని చూపిస్తారు. తర్వాత ఆత్మ భావస్తో, ప్రత్యేక అనుగ్రహం చూపించి ఏం జరుగుతుంది? ఆత్మ భావస్తో వాళ్ళ హృదయంలో నేను కొలువై ఉంటాను. వాళ్ళ హృదయంలో నేను కొలువై ఉంటాను. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? అలా ఉండడం వల్ల ఏం లాభం? జ్ఞాన దీపేన భాస్వత అంటే తేజోమయమైన దీపాన్ని నేను వాళ్ళ హృదయంలో వెలిగిస్తాను. అలా వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ చెప్తున్నారు. అహం అజ్ఞానజం తమః, నేను వాళ్ళ లోపల ఉండే చీకటిని పోగొట్టి వాళ్ళకి జ్ఞానం అనే, వాళ్ళలో ఉన్న అజ్ఞానముని, చీకటిని నేను పోగొడతాను. పోగొట్టడం వల్ల ఏం జరుగుతుంది? అజ్ఞానాన్ని మరియు చీకటిని పోగొడతారంట. నాశయామి, వాళ్ళలో ఉన్న జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి అజ్ఞానము చీకటిని నేను పోగొడతాను, నశింపజేస్తాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకి ఈ శ్లోకం విన్నప్పుడు మళ్ళీ మనకు అనిపించవచ్చు, ఇది నాకు సాధ్యమా అని. వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ వివరిస్తున్నారనమాట. ముందుగా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు. ఏమంటున్నారంటే, తేషాం, తేషాం అంటే ఏమిటి? ముందు మనం అది ఖచ్చితంగా తెలుసుకుందాం. తేషాం అంటే ఎవరైతే, ఎవరు వాళ్ళు? మనకు ముందు 2 శ్లోకాల్లో వివరించారు. ఎవరైతే సతతము ప్రీతితోని కృష్ణ భగవాన్ని భజిస్తారో వాళ్ళు. ఎలా భజించాలి? మశ్చిత్త మద్గత ప్రాణ, కృష్ణ భగవానుడే వాళ్ళ యొక్క సర్వస్వము, వాళ్ళ జీవనాధారము, కృష్ణుడే వాళ్ళ ప్రాణం అనుకునే విధంగా ఎవరైతే నిరంతరం శ్రీకృష్ణ భగవాన్ని భజిస్తారో వాళ్ళకి ఏవ నిశ్చయంగా, నిశ్చయంగా ఏం జరుగుతుందంట? ఇక్కడ ఏమంటున్నారు? అనుకంపార్థం. అనుకంపార్థం అంటే వాళ్ళ మీద నేను ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాను, ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ముందు అధ్యాయంలో చెప్పారన్నమాట. క్షిప్రం భవతి ధర్మాత్వ శశ్వశాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్చతి. ఏం చెప్తున్నారంటే, అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు విశ్వాసం ఇస్తున్నారనమాట. ఏమిటా విశ్వాసము? ఎవరైతే నన్ను
శరణాగతి పొందుతారో అటువంటి నా భక్తుడికి ఎప్పుడు కూడా నాశనం లేదు అని చెప్తున్నారు. అది 100% ఎష్యూరెన్స్ మనకి 9వ అధ్యాయంలోనే ఇచ్చారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా కృష్ణ భక్తుల్ని కృష్ణుడు వదిలిపెట్టడు. వాళ్ళకి ఏ విధమైన నష్టము ఉండదు. వాళ్ళు ఎప్పటికి కూడా పతనం చెందరు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ ఇంకా? ఎవరైతే ఆ విధంగా ఎప్పుడు కూడా కృష్ణ భగవానున్నే స్మరిస్తూ ఉంటారు. వాళ్ళకేమన్నారు? అనుకంపార్థం. వాళ్ళ మీద నేను ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తాను. నీకే విధమైన సందేహం లేదు. ఎవరికి? నాకు జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానాన్ని పొందడానికి సరియైన నాకు అర్హత ఉందా లేదా? నువ్వు ఈ విధమైన సందేహాలు పట్టుకోవసరం లేదు. ఎందుకంటే ముందు మనకేం చెప్తున్నారు? ఆయన్ని వధించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడే ఆయన మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన దీపం వెలిగిస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా మన లోపల మనకి ఏమన్నాడు ముందు శ్లోకంలో దదామి బుద్ధి యోగంతం అన్నాడు. వాళ్ళకి నేను జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. ఏ విధమైన జ్ఞానము? నన్ను పొందడానికి ఏ విధమైన జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని ఇస్తా అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఒకటి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం ఇస్తా అన్నాడు. దదామి బుద్ధి యోగంతం. ఎవరికి? ఆయన్ని ఎప్పుడు నిరంతరం ప్రీతితోని భజిస్తే. సరే అయితే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం ఇచ్చినా ఆయన యొక్క జ్ఞానం పొందడానికి కూడా మనకు అర్హత లేదు. అంత శక్తి సామర్థ్యాలు లేవు. డైరెక్ట్‌గా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్లి, ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందే అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. మరి ఏం చేయాలి? ఆయన జ్ఞానం ఇస్తాడు. ఏ విధంగా? ఆయన యొక్క భక్తుల ద్వారా. ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన ప్రత్యేకమైన కరుణని కూడా చూపిస్తాడు మన మీద. ఆ కరుణ ఎలా వస్తుంది మనకి? అంటే ఆయన యొక్క భక్తుల ద్వారా వస్తుంది. ఆయన భక్తుల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు కరుణని చూపిస్తాడు. జ్ఞానాన్ని కూడా అందిస్తాడు. అది ఎలా? ఆయన భక్తులు అంటే ఎవరు? మనము గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు. ఎవరైతే గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులో ఎవరైతే ఆ గురు పరంపరతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ ద్వారానే మనకి జ్ఞానాన్ని మనం పొందాలి. గురు పరంపర ద్వారా కనెక్ట్ అవ్వని వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం పొందలేము. జ్ఞానం ఎలా వస్తుంది? కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? నేను జ్ఞానం ఇస్తాను నా భక్తుల ద్వారా. అంటే కృష్ణ భగవాను నుంచి ఎవరు జ్ఞానం పొందారో అటువంటి భక్తుల ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. కరుణ కూడా లభిస్తుంది. అందుకనే కృష్ణ భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు. దదామి బుద్ధి యోగం. నన్ను చేరడానికి సరియైన జ్ఞానాన్ని నేనే అందిస్తాను. అలా జ్ఞానం పొందడం వలన మనకేం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నాడు. తేషాం వారికి ఏవ నిశ్చయంగా అనుకంపార్థం వాళ్ళ మీద నేను ప్రత్యేకమైన కరుణని చూపిస్తాను. చూపించడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ అంటున్నారనమాట. ఆత్మభావస్తో వాళ్ళ హృదయంలో నేను కొలువై ఉంటాను. వాళ్ళ హృదయంలో నేను నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాను. అలా నివాస స్థానం ఏర్పాటు చేసుకునేది ఏముంది మాతాజీ? ఎప్పుడు కూడా మనలో పరమాత్మ కొలువై ఉంటాడు కదా! పరమాత్మ ఉంటాడు. భగవంతుడు కూడా మనలో నివాసం ఉంటాడు. స్వయంగా భగవంతుడే నివాసం ఉంటాడు. అలా ఉండడం వలన ఏం జరుగుతుంది? జ్ఞాన దీపేన భాస్వత. మనలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాడు. అలా దీపాన్ని వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? అహం నేను. అలా దీపాన్ని వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే అహం నేను అజ్ఞానజం తమః. అజ్ఞానము అనే చీకటిని నాశయామి నశింపజేస్తాను. అహం అంటే నేను. శ్రీకృష్ణ భగవాన్ చెప్తూ ఉన్నారు. నీ లోపల నేను కొలువై ఉంటాను. నీ లోపల నేను కొలువై ఉండి జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాను. ఆ దీపం వెలిగించడం వలన నీలో ఉన్నటువంటి అజ్ఞానము, అంధకారము, చీకటి అన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. ఈ శ్లోకం ఒకటి అర్థం చేసుకుంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. అందుకని ఒకసారి మనం 4 శ్లోకాలు సమ్మరీ చూసాం. ఇది ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరైనా ఉన్నారా? అటువంటి భక్తుల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే, మనం ఎక్కువగా భాగవతంలో ఉదాహరణగా చూస్తూ ఉంటాం. ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజ్ ఏ విధంగా ఎంత గొప్ప శుద్ధ భక్తుడంటే, ఆయన
కేవలము కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళింది ఆయన మెటీరియల్ గా, అంటే నాకు బ్రహ్మదేవుడి కంటే ఉత్తమమైన స్థానాన్ని, ఉత్తమమైన రాజ్యాన్ని కావాలి అని పోయాడు. కానీ ఎప్పుడైతే పోయాడో ఆయన అక్కడికి వెళ్ళి అదే భావంతోని కృష్ణ భగవానుడిని ఆరాధించాడు, మనసులోనే ధ్యానించాడు. ధ్యానించినప్పుడు ఏం జరిగింది? ఆయన మొత్తము మనం ఇందాక చెప్పుకున్నాం. కృష్ణ, నువ్వు నాకు జ్ఞానాన్ని ఇస్తా అంటున్నావు, నా మనసులో కొలువై ఉంటానంటున్నావు, నా మీద కరుణ చూపిస్తా అంటున్నావు. కానీ నాలో ఎన్నో అనర్థాలున్నాయి. అది ఎలా సాధ్యము అని మనం ఇందాక చెప్పుకున్నాం. దానికి కృష్ణుడు, నువ్వు ఇయన్నీ ఏం పట్టించుకోవసరం లేదు. నువ్వు ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీకు అర్హత ఉన్నా లేకపోయినా, నేను నీ మీద ప్రత్యేక కరుణను చూపించి నేను నీకు జ్ఞానం ఇస్తాను అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇస్తాడనమాట. అది మనకు ఉదాహరణగా ఏం చెప్తున్నారు ధ్రువ మహారాజ్ చరిత్రలో. ఆయన వెళ్ళింది ఎందుకు వెళ్ళాడు? ఆయన బ్రహ్మదేవుడి కంటే కూడా ఉత్తమమైన రాజ్యం కావాలి అని వెళ్ళాడు. మనసులో అనర్థాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయినప్పటికీ కృష్ణుణ్ణి మనసులో ధ్యానించాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన స్వయంగా వచ్చి ఆయనకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ముందు ఏం చేశాడు? నీకు ఉందా? నీలో ఎన్ని అనర్థాలైనా ఉండనీవు. నీకు కోరిక ఉంది గదా! నీకు కోరిక ఉంది నన్ను పొందాలి అని. అందుకని నన్ను ధ్యానించాలి అని, నా అనుగ్రహం పొందాలి అని నీ కోరిక ఉంది గదా! సరే అయితే నీ కోరిక ఉంది కాబట్టి నా భక్తుడిని నీకు గురువుగా పంపిస్తాను అని నారద మహాముని గురువుగా పంపించాడు. నారద మహాముని ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆయన కృష్ణుడినే మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగింది? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్షమయ్యి ఏం చేశాడు? ప్రత్యక్షమైతే ధ్రువ మహారాజుకి అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలో కూడా ఏం తెలియట్లేదు. ఎంతో గొప్ప తపస్సు చేసి, ఆయన్ని ధ్యానించి, ఆయన దర్శనం పొందినా, ఏం మాట్లాడాలి, ఎలా స్తుతించాలో అర్థం కాకపోతే ఏం చేశాడు కృష్ణుడు? ఆయన యొక్క శంఖుని ఇక్కడ ఆయన నుదుటికి తగిలించాడు. తాకించగానే ఆయనలో ఉన్న అజ్ఞానం అంతా పోయి జ్ఞానం వచ్చింది. అప్పుడు కృష్ణుడిని గ్లోరిఫై చేశాడు. అంటే ఏమిటి? కృష్ణ భగవాను యొక్క ప్రత్యేక అనుగ్రహం అనేది కృష్ణుడు మనకిస్తాడు. ఏ విధంగా ఇస్తాడు? ఆయన భక్తుల ద్వారా ఇస్తాడు. సరే, భక్తుల ద్వారా అనుగ్రహం ఇచ్చాడు. అనుగ్రహం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయనలో ఉన్న అజ్ఞానం అంతా పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. అప్పుడు వెంటనే కృష్ణుడిని గ్లోరిఫై చేశాడు ధ్రువ మహారాజ్. అలా ధ్రువుడు అప్పుడు ఎంత జ్ఞానం వచ్చిందైతే ఆయనకి ఎంత జ్ఞానం వచ్చిందంటే, అనవసరంగా నేను అజ్ఞానంతోని గాజు పెంకుల్ని కోరుకున్నాను. నీ దర్శనం లాంటి వజ్ర సమానం నాకు దొరుకుతుంటే నేను గాజు పెంకులు కోరుకున్నాను. నాకు అవసరం లేదు ఆ గాజు పెంకులు అన్నాడు. కృష్ణుడు లేదు లేదు, నువ్వు కోరుకున్నావు కదా, నేను నీకిస్తాను. అంటే ఏమిటి? నువ్వు కనుక నన్ను శరణాగతి పొందితే నీకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా నీ సంబంధించిన యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఆ నీకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా ప్రగతి సాధించడానికి కావాల్సినవి ఏమిటో అవి కూడా నేనే ఇస్తాను. ఒకవేళ నీకున్న వాటన్నిటిని కూడా నేనే రక్షిస్తాను. యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను. నీకు కావాల్సినవి నీకిస్తాను. ఉన్నవి కూడా సంరక్షిస్తాను అని చెప్తున్నారు. అది మనకు ధ్రువ మహారాజు ఉదంతంలో మనకి తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ పర్పోర్ట్‌లో భాష్యంలో స్వయంగా ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఏమిటంటే ఈ స ఇది ఈ సంఘటన జరిగింది మనకి చైతన్య చరితామృతంలో. ఎప్పుడైతే చైతన్య మహాప్రభువు ఆయన భావంతోని కీర్తన చేస్తూ ఉన్నారు. కృష్ణ భగవానుడిని ఆయన మిస్ అవుతూ ఉన్నారు. కృష్ణుడి యొక్క విరహ వేదంలో ఆయన తన్మయత్వంలో నృత్యం చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే, ప్రకాశానంద సరస్వతి ఏం చేసేవాడంటే ఆయన ఒక మాయావాద తత్వవేత్త. ఆయనకి ఈ విధంగా భావంతోని తన్మయత్వంలో నృత్యం చేయడము ఆయనకు భావావేశంగా అనిపించింది. ఆయనకిది కరెక్ట్ అనిపించలేదు. అందుకని ఆయన చైతన్య మహాప్రభువుని ఇమిటేట్ చేస్తూ ఆ విధంగానే నృత్యం చేసేవాడనమాట. అనుకరించేవాడు. అది ఏమిటి? భక్తి భావంతో, ఆయన మీద గౌరవంతో కాదు. గౌరవము, భక్తి భావంతో కాకుండా ఆయన్నెలా క్రిటిసైజ్ చేయాలి అనే ఉద్దేశంతో, హేళనగా ఆ విధంగా ఆయన నృత్యం చేసేవాడు. కానీ తరువాత సమయంలో స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క కృప ఆయనకు లభించింది. కృప లభించి ఆయనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా తొలగిపోయింది. అజ్ఞానం అంతా తొలగిపోయి
తరువాత శ్రీకృష్ణ భగవానుడి భగవంతుడిగా ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఆయనకు శరణాగతి పొందారు. అంటే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళకి జ్ఞాన దీపాన్ని ఇస్తాడు. అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఆయనకున్న అజ్ఞానం ఏమిటి? భగవంతుడికి రూపం లేదు. బయట ఉన్నటువంటి శక్తి అదే భగవంతుడు. ఆయన నేను ఒకటే. నా ఆత్మ అనేది శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆయనలో కలిసిపోతుంది. ఆ పరబ్రహ్మంలో కలిసిపోయి నేను పరబ్రహ్మం అవుతాను. ఇది మాయావాదం. ఆ అజ్ఞానం అనేది తొలగిపోయి ఆయన శ్రీ చైతన్య మహాప్రభువుకి శరణాగతి పొంది ఆయన్ని భగవంతుడిగా స్వీకరించాడు. అంటే అజ్ఞానం పోయి జ్ఞాన దీపం అనేది వెలిగింది. ఎవరిలో? ప్రకాశానంద సరస్వతిలో. ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి మాయావాదులకి ఎంతో మందికి కనువిప్పు కలిగించాడు చైతన్య మహాప్రభు. కొంతమందయితే మాయావాదులు ఏమి చెప్పకుండానే చైతన్య మహాప్రభువుని చూసే వాళ్ళలో మార్పు వచ్చింది. కేవలం చూడ్డం వల్ల. మనం మొన్న భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌లో గ్లోరిఫికేషన్ విన్నప్పుడు ఏం చెప్పుకున్నాం అందులో? ఒక మాయావాద తత్వవేత్త భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూడడం వల్లనే ఆయనకి అజ్ఞానం తొలగిపోయింది. ఈయన చాలా గొప్ప భక్తుడు. ఆయన ముందు నేనేం మాట్లాడలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేను. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ముందు అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఆయన కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూపు ద్వారానే ఆయనకు అర్థమైపోయింది. నాకు మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఈయన ముందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అటువంటి గొప్ప ఆచార్యులు వాళ్ళకే అంత శక్తి సామర్థ్యాలుంటే స్వయంగా భగవంతుడు ఒకసారి ఒక మాయావాద తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు పారవశ్య భక్తిని చూసి హేళనగా ఏం చేశారంటే, ఆయన ఎప్పుడు కృష్ణ కృష్ణ అని ఎత్తుకుంటా అంటే, నీ కృష్ణుడా? నీ కృష్ణుడు కావాలా? అగో అక్కడ ఉన్న ముళ్ళ పొదల్లో ఉన్నాడు వెళ్లి చూసుకోపో అని చెప్తే, నిజంగానే చైతన్య మహాప్రభు అక్కడ కృష్ణుడు ఉన్నాడని ఆయన రోదిస్తూ ఆ ముళ్ళ కంపల్లోకి దూకి, ఆ ముళ్ళ కంపలు మొత్తం కూర్చుకొని మొత్తం శరీరం అంతా రక్తం కారిపోతూ ఉంటే, నా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని కృష్ణ కృష్ణ అని మొత్తం వెతుక్కుంటూ ఉన్నాడనమాట. వెతుక్కుంటూ ఉంటే అక్కడ ఉన్న మాయావాదులు ఉంటారుగా చూసిన వాళ్ళు చైతన్య మహాప్రభు వాళ్ళ మనసే కరిగిపోయి వాళ్ళ హృదయము ద్రవించిపోయిందనమాట. ఇంత భక్తా అసలు ఎవరినైనా ఇంతగా ఎలా ప్రేమిస్తారు? ఇంత భక్తి భావం ఎలా ఉంటుంది? ఇంత భక్తి భావం అసలు ఎలా సాధ్యము అని వాళ్ళందరూ కూడా కన్నీరు కార్చారనమాట. కన్నీరు కార్చి అందరూ వెళ్లి చైతన్య మహాప్రభు పాదాల మీద పడి ఆయనకి శరణాగతి పొందారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఏమిటి భక్తి అంటే ఇలా ఉంటుందా? ఒక ప్రేమ అంటే ఇలా ఉంటుందా? భగవంతుణ్ణి ఆయన ఎవరు? భగవంతుడు. మరి భగవంతుణ్ణి ఎవరైనా ఇంతగా ప్రేమించగలరా? ఇంతగా ఆయనకు ప్రేమ, భక్తి ఉంది అంటే కృష్ణుడి పైన, కృష్ణుడు నిజంగా భగవంతుడు, ఆయనే భగవంతుడని వాళ్ళలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి, వాళ్ళు మాయావాదాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందారు. వాళ్ళందరూ కృష్ణ భక్తులయ్యారు. స్వయంగా చైతన్య మహాప్రభువుని ఆరాధించారు. అంటే ఎదుటి వాళ్ళలో ఎన్ని కల్మషాలు ఉన్నా, ఎన్ని అనర్థాలు ఉన్నా, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న పవిత్రత ఎదుటి వాళ్ళని మార్చగలదు. మనకెలా చెప్తాం ఉదాహరణ? స్వయంగా చైతన్య మహాప్రభు, స్వయంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు. ఆయనలో ఎంత పవిత్రత ఉంది అంటే, ప్రభుపాదుల వారిలో ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, కేవలం ఒక చూపు, ఒక మాట ద్వారానే వాళ్ళు మారిపోయేవాళ్ళు. అంత అంత ఆహ్, మార్పు అనేది ఎలా వస్తుంది మనలో అంటే, అది ఎదుటి వాళ్ళలో ఉన్న భక్తి, పవిత్రత ద్వారా వాళ్ళు వాళ్ళ ఎదురుగా ఉన్న వ్యక్తులలోని మనసుల్ని మార్చగలరు. వాళ్ళే అలా మార్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మనలో ఉన్న అజ్ఞానం తీసేసి మనలో జ్ఞానదీపాన్ని వెలిగించలేడా? మనకింకా చైతన్య చరితామృతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. స్వయంగా సనాతన గోస్వామి. ఈ సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇద్దరు కూడా ఎంతో గొప్ప భక్తులు. వాళ్ళు మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కానీ పరిస్థితుల ప్రభావంతోని అక్కడ ఉన్న రాజు, ముస్లిం రాజు యొక్క కొలువులో ఉండి వాళ్ళు మంత్రులుగా ఉన్నారనమాట. మంత్రులుగా ఉండి వాళ్ళ బాధ్యతల్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎంతో కాలం అలా ఉన్న తర్వాత వాళ్ళకనిపించింది ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. అసలు ఆ రూప గోస్వామిని, సనాతన గోస్వామిని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా వెలివేశారు. మీరు వెళ్లి ఒక ముస్లిం రాజు యొక్క కొలువులో ఉద్యోగం చేస్తారా అని. వాళ్ళకి చేయాలని లేదు. కానీ అలాంటి పరిస్థితులొచ్చాయి. ఎప్పుడైతే సనాతన గోస్వామి అక్కడి నుంచి బయటపడ్డాడో,
మొదటిసారిగా వెళ్ళి చైతన్య మహాప్రభుకు శరణాగతి పొందాడు. శరణాగతి పొందినప్పుడు ఆయన ఆయన నోట్లో గడ్డి పరక పెట్టుకొని వెళ్ళాడనమాట. నేను ఎంతో అధమ స్థితిలో ఉన్నటువంటి వాడిని. నీ కృప ద్వారానే నాకు జ్ఞానం వస్తుంది. నీ కృప ద్వారానే నేను భక్తిలో పురోగతి చెందుతాను. ఏదైనా కారణం నీవే అని ఎప్పుడైతే ఆయన శరణాగతి పొందారో, అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన తెలుసు సనాతన గోస్వామి ఎంతో భక్తుడు. అయినా ఈయనకి ఎంత వినయం ఉంది అని చెప్పి చైతన్య మహాప్రభు ఆయన్ని ఆలింగనం చేసుకొని ఆయన జ్ఞానం ఇవ్వగానే ఆయనకి ఎంత జ్ఞానమైందంటే గొప్ప ఆచార్యుడిగా మారిపోయారు. అంతకుముందు ఎక్కడున్నారు? ఒక ముస్లిం రాజు కొలువులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తరువాత మనకి ఆచార్యుడిగా మారిపోయారు. షడ్గోస్వాములలో ఒకరిగా మారిపోయారు. ఇది ఎలా సాధ్యము? కేవలం భగవంతుడికి శరణాగతి పొందితే ఏదైనా సాధ్యమే. అది ఎలా సాధ్యము అని మన యొక్క సామాన్యమైన బుద్ధికి మనకు అర్థం కాకపోవచ్చు. కానీ అది అనుభవంతోనే అర్థమవుతుంది. అనుభవంతోనే అది సాధ్యం. అనుభవం లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇది చెప్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఇదేదో వీళ్ళు ఒక ఫిలాసఫీ చెప్తున్నారు. అక్కడ ఉన్న శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉన్నారనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఈ విధంగా కృష్ణుడికి శరణాగతి పొందుతామో అది మనకు కూడా సాధ్యమే అనుభవం. మనకి కేవలం సనాతన గోస్వామి కాదు, రూప గోస్వామి కూడా ఎప్పుడైతే ఆయన ముస్లిం రాజు యొక్క కొలువు నుంచి ఆయన కూడా బయటపడతారనమాట సనాతన గోస్వామి తర్వాత. నువ్వొచ్చి చైతన్య మహాప్రభుకి శరణాగతి పొందుతారు. శరణాగతి పొందిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయనతో కలిసి వాళ్ళు కాశీ ప్రయాగ ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య మహాప్రభు ఆయనకి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. జ్ఞానబోధ చేస్తాడు. ఎప్పుడు ఎక్కువ రోజులు కాదండి. కొంత సమయం ఒక 10, 11 రోజులు, నెల రోజుల కంటే తక్కువ సమయంలోనే ఆయన చైతన్య మహాప్రభు ఇచ్చిన జ్ఞానంతోని భక్తి రసామృత సింధుని రాస్తారనమాట. భక్తి రసామృత సింధు తర్వాత నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని ఆయన భక్తి రసామృత సింధువు లాగా నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ లాగా రాశారు మనకి. అయితే ఆ భక్తి రసామృత సింధువులో మనకి చూస్తే ఆయన మొత్తం బుక్ రాశారు. రాసిన తర్వాత చైతన్య మహాప్రభు కూడా భక్తి రసామృత సింధు మీద కామెంటరీ రాశారనమాట. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళది రాయడం పూర్తయింది. వాళ్ళ గ్రంథం పూర్తయింది. వాళ్ళిద్దరూ కలిసి నావలో వెళ్తూ ఉన్నారు. నావలో వెళ్తూ ఉంటే అక్కడ గంగా నదిలో అప్పుడు అనిపించిందంట రూప గోస్వామికి. స్వయంగా మహాప్రభువు రాసిన తర్వాత నా పుస్తకాన్ని ఎవరు చదువుతారు? అసలు దానికి ఏ విధమైన విలువ ఉంటుందా? ఈ పుస్తకం అనవసరమైంది ఆయన భావించగానే చైతన్య మహాప్రభు వెంటనే ఏం చేశాడు? ఆయన రాసినటువంటి భక్తి రసామృత సింధు పుస్తకాన్ని నదిలో పడేశారనమాట. ఇక ఎప్పటికీ ఈ పుస్తకం ఎవరికి కూడా దొరకదు. నువ్వు రాసినటువంటి భక్తి రసామృత సింధువే ప్రామాణిక గ్రంథము. అది చదివే భక్తి అంటే ఏమిటో అందరూ తెలుసుకుంటారు అని చెప్తారనమాట. అంటే ఏమిటి? అంతకుముందు మన పరిస్థితి ఎలా ఉంది? ఏంటి? అనే దాంతో సంబంధం లేదు. ఇది 11వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తున్నారు. నీ పరిస్థితి ఎలాంటిది? నువ్వు ఎలాంటి భక్తుడివి? నీలో ఎన్ని అనర్థాలున్నాయి? నీ చతుశ్లోకి భగవద్గీతలో చెప్పినటువంటి ఒక భక్తుడికి ఉండే అర్హత నీకు ఉన్నప్పటికీ, లేనప్పటికీ అంటే ఉన్నప్పటికీ, లేనప్పటికీ అది ఎలా మాతాజీ చెప్తున్నారు గదా! శుద్ధ భక్తులుగా ఉంటే నేను జ్ఞానదీపాన్ని ఇస్తానని. కానీ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మనం శుద్ధ భక్తులం కానప్పటికీ, శుద్ధ భక్తులము కావాలి అనే కోరిక గనక నాలో ఉంటే, కృష్ణుడు ఏం చేస్తాడంటే ఎవరికైతే కోరిక ఉంటే చాలు. నీ సాధన ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టు మచ్చిత్త, మద్గత, ప్రాణ, బోధయంత పరస్పరం. అటువంటి శుద్ధ భక్తి నీకు లేనప్పటికీ, నీకు కోరిక ఉంది. నేను శుద్ధ భక్తుడిని అవ్వాలి, గొప్ప భక్తుడిని అవ్వాలని కోరిక ఉన్నప్పటికీ, కృష్ణుడు ఏం చేస్తాడంటే మనకి శాంక్షన్ చేస్తాడు. నీ కోరిక ఉంది కదా! సరే అది చాలు. నువ్వు సాధన ఎలా ఉంది? నువ్వు సాధించగలవా లేదా? అది పక్కకు పెట్టు. నీకు కేవలం కోరిక ఉంటే చాలు. ఏం చేస్తారని చెప్తున్నాడు ఈ 11వ శ్లోకంలో? నేను నువ్వు ఏ విధంగా పొందుతావు? పొందే అర్హత ఉందా? లేదా? లేదు. పొందాలని కోరిక ఉంటే, నా జ్ఞానాన్ని నేనే నీకు ప్రసాదిస్తాను. ఆ జ్ఞానం నన్నెలా పొందాలి అనే జ్ఞానం నేనే నీకు ప్రసాదిస్తాను. నీలో ఉన్న అజ్ఞానం తొలగిస్తాను. జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను. నీ కోరిక చాలు. సాధన గొప్పగా ఉండకపోయినా పర్వాలేదు. కోరిక ఉంటే కృష్ణుడు వాళ్ళకు అనుగ్రహాన్నిస్తాడు.
మనం ఉదాహరణ ఇందాక చూసాం ధ్రువ మహారాజు. కోరికతోనే ఆయన సాధన చేశాడు. మన సాధన అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు. అయినా కృష్ణుడు అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. అంటే ఏం చేయాలి? మన కోరిక ఉండాలి ఫస్ట్. నేను శ్రీకృష్ణ భగవానుడిని ఏ విధంగా ప్లీజ్ చేయాలి అంటే ఆయనకు సంతోషాన్ని కలిగించాలి. ఆయనకు సంతోషాన్ని కలిగిస్తే చాలు. మనకి ఇంకొక శ్లోకం ఉందన్నమాట. ఏమిటి? అతః పుంభిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. ఈ శ్లోకాన్ని స్వయంగా చైతన్య మహాప్రభు మొదటిసారి పూరికి వెళ్ళినప్పుడు ఆయన తన్మయత్వంలోనే అక్కడ జగన్నాథ మందిరం ముందు పడిపోతారనమాట. జగన్నాథుని చూసిన ఆ పారవశ్యంలో. అప్పుడు ఏం చేస్తాడు? అక్కడ మందిరానికి హెడ్ ఎవరు? ఆయనే దాన్ని నడిపిస్తున్నారు, సార్వభౌమ భట్టాచార్య. సార్వభౌమ భట్టాచార్య ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆయన అలానే ఉంటారు. తర్వాత ఆయనకు అర్థమవుతాను చూడగానే ఈయన చాలా శుద్ధ భక్తుడు. భక్తి భావంలో ఇలా ఉన్నాడు కానీ ఆయనకి ఏం జరగలేదని. తర్వాత కాసేపటికి చైతన్య మహాప్రభు మేల్కుంటారు. మేల్కొన్న తర్వాత ఏం చేస్తారంటే సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభువు నేను జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పి ఆయనకి కూర్చోబెట్టి వారం రోజులు జ్ఞాన ప్రదానం చేస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు. శాస్త్రంలో ఆయన చదివిన శాస్త్ర జ్ఞానాన్ని అంతా ఇస్తాడు. చైతన్య మహాప్రభు సైలెంట్ గా వింటూ ఉంటారు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ఈయనకు అసలు అర్థమైందా కాలేదా? ఎలా అర్థం చేసుకున్నాడు? ఏం అర్థం కాక సైలెంట్ గా ఉన్నాడా? అన్ని అర్థమై సైలెంట్ గా ఉన్నాడా? ఆయన ప్రశ్నిస్తారనమాట. ప్రశ్నిస్తే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన చెప్పిన 7 రోజుల్లో ఆయన చెప్పిన జ్ఞానానికి ఆయన కామెంట్ చేస్తూ అక్కడ ప్రతి దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో ఎత్తి చూపిస్తాడనమాట. ఎత్తి చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. ఇది ఎలా సాధ్యము? నేను వారంలో రోజుల్లో చెప్పిందంతా ఈయన నాకు వివరించి అందులో ఉన్న లోపాలు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఈయన ఇంత జ్ఞానం ఉంది. కానీ ఆయన పూర్తిగా ఒప్పుకోలేకపోతాడనమాట. చైతన్య మహాప్రభు చెప్పిన ఆయన జ్ఞానాన్ని వింటాడు. కానీ పూర్తిగా చైతన్య మహాప్రభు శరణాగతి కాలేకపోతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన యొక్క మేనల్లుడు ఉంటాడు. సార్వభౌమ భట్టాచార్య మేనల్లుడు. ఆయన శుద్ధ భక్తుడనమాట. శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన మనసులో కోరుకుంటాడు. ఏమని అంటే ఈయన నా మామగారిని ఎలా అయినా మీరు కృప చూపించండి. అప్పుడు ఆయన యొక్క కోరిక మేరకు వెంటనే సార్వభౌమ భట్టాచార్యకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఈ శ్లోకము అతఃపుంభిర్జిజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః సనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. హరితోషణం అంటే హరిని సంతృప్తి పరచడం కోసమే ఎవరైనా ఈ వర్ణాశ్రమ విభాగంలో, వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి 4 ధర్మాలని కూడా ఆచరించి వాళ్ళకిచ్చినటువంటి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఎందుకు? సంసిద్ధ హరితోషణం. ఆ హరిని సంతృప్తి పరచడం కోసమే అని ఆయన జ్ఞానాన్ని వివరిస్తారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఓహ్! చైతన్య మహాప్రభువు కృప చూపించాడు. ఎలా? ఆయన మేనల్లుడు కోరుకున్నాడు కాబట్టి. అంటే భక్తులు కోరుకుంటే భక్తుల కోసం మనకి జ్ఞానాన్నిస్తాడు. అంటే ఏమిటి? మన గురించి కోరుకునే వాళ్ళెవరు? మన గురించి ఎవరికీ అవసరం లేదు. మన గురువుకి తప్పించి. మనం భౌతికంగా మనం చూస్తే మన కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క అవసరం మేరకే మనతో ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా ఈ కుటుంబ బంధాలు, భౌతిక బంధాలన్నీ అవసరార్థమే ఏర్పడ్డాయి. అంతేగాని శుద్ధమైన ప్రేమతో కాదు. మన మీద కేవలం శుద్ధమైన ప్రేమను చూపించేది ఎవరు? కృష్ణుడికి. శ్రీకృష్ణ భగవానుడికి ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్క జీవుడు ఆయన బిడ్డ కాబట్టి ఆయనకుంటుంది. కానీ ఆయనతో పాటుగా మన మీద కృప చూపించే వాళ్ళు కేవలం గురువు. గురువుకు మాత్రమే మన మీద అంత శుద్ధమైన ప్రేమ, మన మీద అంత కరుణ ఉంటుంది. ఎలా అయినా నా శిష్యుడిని ఎలివేట్ చేయాలి. నా శిష్యుడిని ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి. ఎందుకు ఆయనకు అంత కరుణ ఉంటుంది మన మీద? ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు మనని ఉద్ధరించడం కోసం, మన కోసం వచ్చారు కాబట్టి. ఎందుకు చేస్తున్నారు ఈయన కూడా? గురువు కూడా మన మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు, కరుణ చూపిస్తున్నారంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి, కృష్ణుడి యొక్క సంతోషం కోసము గురువు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కృష్ణుడు కోసమే గురువు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. ఎవరు ఏం చేసినా కృష్ణుడి కోసమే చెయ్యాలి. కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసమే చెయ్యాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో అప్పుడు వాళ్ళలో ఉన్న అజ్ఞానం తొలగిపోయినట్టు. జ్ఞానం అనే దీపం వెలిగినట్టు. ఇది ఎలా సాధ్యం? ఆచార్యుల ద్వారా సాధ్యం.
ఇప్పుడు మనము శ్రీల ప్రభుపాదుల వారి పర్పోర్ట్స్ చదివి తెలుసుకుంటున్నాం. మన మీద ఇంత కృప చూపించింది ఎవరు? ప్రభుపాదుల వారు. ఎవరి మీద చూపించారు? కేవలం ఈ బుక్ చదివే మన మీద? ఎవరైతే ఇక ముందు చదవాలి, ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన కృప చూపించాలనుకున్నారు. అందుకనే ఏం చేశారు? భగవద్గీతకి భాగవతాన్ని భాష్యాన్ని రచించి ఆయన శిష్యులందరికీ చెప్పేశాడు. ఈ పుస్తకాన్ని వెళ్లి మీరు అందరికీ వితరణ చేయండి. ఎందుకు వితరణ చేయాలి? ఎవరైతే పుస్తకాన్ని చదువుతారో వాళ్ళలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞాన దీపం వెలుగుతుంది. కృష్ణుడు వెలిగిస్తాడు. కృష్ణ భక్తులు అవుతారు. అప్పుడు వాళ్ళ బాధ్యతని కృష్ణుడే తీసుకుంటాడు అని మనకి ఏం చెప్పాడు? అప్పుడు ఉన్నప్పుడే పుస్తక వితరణ యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఆయన స్వయంగా చేశారు. రోడ్డు మీదకి వెళ్ళి ఆయన ముందు పాంప్లెట్స్ చేసినప్పుడే, ఇవన్నీ రాయక ముందే ప్రతి ఒక్క టీ స్టాల్ దగ్గరికి వాళ్ళందరూ వెళ్ళి టీలు తాగుతుంటే వాళ్ళందరికి వెళ్ళి ఆయన పాంప్లెట్స్ ఇచ్చేవాడు. ఇస్తూ ఉంటే అందరూ ఏం చేసేవాళ్ళు? ఈ ముసలాయనకి ఏం పని లేదు అని ఆ ఇచ్చిన పాంప్లెట్ కూడా చదవకుండా అలా విసిరి పడేసేవాళ్ళు అనమాట. అయినా ప్రతిరోజు వెళ్ళేవాడు. ప్రతిరోజు అలా వెళ్ళి వితరణ చేస్తుంటే ఆయన పాపం ప్రసాదం కూడా తీసుకునేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఉదయం పొద్దున్నే బృందావనం నుంచి నడిచొచ్చేవాడు ఢిల్లీకి. శక్తి సామర్థ్యాలు లేక సొమ్మసిల్లిపోయి రోడ్డు మీద పడిపోతే ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్తారు ఒకసారి. ఆయనకి ఏం అవసరం అండి? ఏం అవసరం ఆయనకి ఆ పాంప్లెట్‌లు? డబ్బులు లేవు. ఆయనకి తినడానికే లేదు. ఆ ఉన్న కొన్ని డబ్బులతోని పాంప్లెట్‌లు ప్రింట్ చేసి అందరికి పంచేవాడు. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళని కూడా ఉద్ధరించాలి. ఇది కృష్ణుడి యొక్క కోరిక. అందరికి ప్రచారం చేస్తే కృష్ణుడికి ఇష్టము. ప్రతి ఒక్కళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళ మీద కరుణ చూపించాలి. ఆ ఒక్క కోరికతోని, ఆ తపనతోని ప్రచారం చేసేవాడనమాట. ఎవరికి ఉంటుంది ఈ తపన అంటే కృష్ణ భక్తులకు ఉంటుంది తపన. ప్రతి ఒక్కరిలో కూడా అజ్ఞానం తొలగించాలి, జ్ఞాన దీపం వెలిగించాలనే తపన ఎవరికుంటుంది? కృష్ణ భక్తులకుంటుంది. ఎందుకుంటుంది వాళ్ళకంటే కృష్ణుడు అదే కోరుకున్నాడు. కృష్ణుడు కోరుకున్నాడు కాబట్టి. అలా కృష్ణుడికి శరణాగతి మనం పొందితే, ఆ శరణాగతి అనేది మనకి సాధ్యం కాకపోయినా, కేవలం కోరిక ఉన్నా మన మీద కరుణ చూపిస్తాను అని చెప్తున్నారు. ఎంతో మంది శుద్ధ భక్తులు మన మీద కరుణతోని మన జ్ఞానాన్ని ఇస్తానంటున్నారు. మనం కృష్ణుడి యొక్క ప్రేమని, కరుణని, జ్ఞానాన్ని కృష్ణ భక్తుల ద్వారానే పొందగలం. డైరెక్ట్‌గా కృష్ణుడి నుంచి పొందే అంత శక్తి సామర్థ్యాలు లేవు. అందుకని ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా గురు పరంపరని స్వీకరించాలి. ఆచార్యులు ఏం చెప్తే అది శిరోధార్యంగా తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంతగా త్వరగా ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తారు. హరే కృష్ణ డివోటీస్. అనే క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత చతుశ్లోకి ఆ శ్లోకాల ద్వారా మాకు మొత్తం భగవద్గీత మొత్తం చెప్పేశారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణుడే చెప్పాడు స్వయంగా. చతుశ్లోకి భగవద్గీత ద్వారా మనకి మొత్తం భగవద్గీత. ఎప్పుడైతే ఆయన మనం ప్రీతితో భజిస్తామో ఖచ్చితంగా ఆయన పట్ల ప్రేమ కలిగేలా ఆయన చేస్తారు. ఆయన తీసుకుంటారు, ఆయన దగ్గరికి లాక్కుంటారని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరూ చదివి అలానే అవుతుంది కదా మాతాజీ. ఓకే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మాతాజీ. ఇప్పుడు మీరు అన్నారు ప్రకాశానంద సరస్వతి రాసినటువంటి ఆ మాయావాద తత్వం ఇంకా చాలా మంది చదువుతున్నారు అని. ఎందుకు అలా చదువుతున్నారు? స్వయంగా ప్రకాశానంద సరస్వతే చైతన్య మహాప్రభుకు శరణాగతి పొందారు. కానీ సామాన్యులు మాత్రం ఇంకా ఆయన పుస్తకాలు చదువుతున్నారు. ఎందుకలా అంటే అసలు కృష్ణ భగవానుడు తలుచుకోకుండా ఏది జరగదు. ఇప్పుడు ప్రకాశానంద సరస్వతి ఆ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? మాయావాద జ్ఞానాన్ని. అది కూడా కృష్ణుడి కృపే. ఏమిటా కృప అంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళే కృష్ణుడి దగ్గరికి వస్తారు. అర్హత లేని వాళ్ళని ఆయన రానివ్వడు. అందుకని ఏం చేస్తాడంటే ఎన్నో రకాల ఫిలాసఫీలు తెచ్చిస్తాడు. ఆయన భక్తుల ద్వారా తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ మాయావాదం తెచ్చింది కూడా కృష్ణుడే. ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే నీకు అర్హత ఉంటే ఆ మాయావాదాన్ని ఛేదించుకుని నా రూపాన్ని ధ్యానించు, నువ్వు నా దగ్గరికి చేరు. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు ఆ మాయావాదానికి అట్రాక్ట్ అవుతారు. మాయావాదానికే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. ఇది తీసుకొచ్చింది ఆయన కదా, ఆయనకు తెలియదా ఇప్పుడు ఈ విధమైన తత్వాన్ని నేను తెస్తున్నాను,
ఎవరు కూడా ఆయన కృప లేకుండా ఏమీ చెయ్యలేరు. ఆయనే ఈ మాయావాదాన్ని ఆయన భక్తుల ద్వారా తీసుకొచ్చాడు. ఇదే మీరు అనుసరిస్తున్నారు. ఎందుకు ఇలా? అంటే నీకింకా అర్హత లేదు. నీకెన్నో అనర్థాలున్నాయి. అందుకని నువ్వు మాయావాదంలోనే ఉండిపో. అర్హత ఉన్న వాళ్ళు కృష్ణుడిని పట్టుకుంటారు. అర్హత లేని వాళ్ళు మాయావాదాన్ని పట్టుకుంటారు. ఇది మాత్రం కరెక్ట్ మాతాజీ. మా దగ్గర అవును ఎక్స్పీరియన్స్ మాతాజీ, అవుతున్నాం కరెక్ట్ చాలా చెప్తారు. ఇట్లాంటి పుస్తకాలు వేరే వాళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఎవరికైతే అర్హత ఉందో భగవంతుడిని పట్టుకుంటారు కరెక్ట్ గా భక్తులు అయినప్పుడు. చాలా బాగుంది మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ, దండార్ ప్రేమ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండప్రమాణం. హరే కృష్ణ. మాతాజీ. అసలు అది ఓకేనా? అంటే మాతాజీ, ఈ నారాయణీయం అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి శ్రీల రామానుజాచార్య ఏం చేశారంటే విశిష్టాద్వైతాన్ని చెప్పారు. అందులో భగవంతుడు మరియు ఆయన యొక్క భక్తులు, భగవంతుడు వేరు, భక్తులు వేరు. కానీ ఎవరు? ఈ భక్తులు అందరూ కూడా భగవంతుల్లోని భాగమే. అందరూ ఆయన నుంచే వచ్చారు అని చెప్పారు. అంతే తప్ప మాయావాదానికి అది కొంచెం అడ్వాన్స్. అంతేకాని అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? ఆయన నుంచి ఎలా వచ్చారని పూర్తిగా ఫిలాసఫీ తత్వం అనేది లేదు. దాన్ని మనకి చెప్పింది ఎవరు అంటే మధ్వాచార్య. అయితే ఈ నారాయణీయంలో ఏముంటుందంటే వాళ్ళు నారాయణ్ణే ముఖ్యంగా ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళ రియలైజేషన్ అంతవరకే ఉందన్నమాట. అది సంపూర్ణమైన జ్ఞానం కాదు. అది పూర్తి జ్ఞానం కాదు. పూర్తి జ్ఞానం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు మనము 100 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందనుకోండి. ఆ 100 ఫ్లోర్ల బిల్డింగ్ లో ఈ మాయావాదాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమిటి అంటే ఇంకా మాయావాదం ఉంది, శూన్యవాదం ఉంది, బౌద్ధులేంది శూన్యవాదం చెప్పారు. వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా అండర్ లో ఉన్నారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఈ మాయావాదులు ఏమిటి? శూన్యవాదం కంటే కొంచెం నయం. వాళ్ళు వేదాల్ని నమ్మారనమాట. వాళ్ళు కొంచెం పైకి మెట్లెక్కారు. ఈ విశిష్టాద్వైతంలో ఇప్పుడు ఈ నారాయణుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ కూడా అంతే అనమాట. వాళ్ళు కొన్ని ఫ్లోర్లు పైకెక్కారు. తర్వాత మనము చూసుకుంటే మనకు మధ్వాచార్య చెప్పారు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని, ఆయన్నే ఆరాధించాలని. వాళ్ళు కూడా పైకి ఆల్మోస్ట్ వచ్చారు. కానీ మనకి చైతన్య మహాప్రభు చెప్పారు ఏమిటంటే రాధాకృష్ణ ఆరాధనే ఉత్తమమైనది అని. అది టాప్ మోస్ట్ అన్నమాట. మనకి టాప్ మోస్ట్ కావాలా, మనం ఎంతవరకు చేరుకుంటాము, మనకి ఎంతవరకు మనం వెళ్ళగలము అనేది భగవంతుడి యొక్క కృప మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి అంతవరకే కృప ఉంది, వాళ్ళు అది ఆరాధిస్తున్నారు. అది వాళ్ళకి కూడా కొన్ని జన్మలు తీసుకుంటే గానీ చివరికి ఇంకా ముందుకు రాగలుగుతారు కదా మాత.